ముమ్మిడివరం నియోజకవర్గంలో బాధితులకు అండగా డిజిటల్ బుక్ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విధాని బాలకృష్ణ అన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారు డిజిటల్ బుక్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులపైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పోలీసులు తీరు మార్చుకోవాలని, తప్పుడు కేసులు బనాయించిన వారికి వైసీపీ అధికారంలోకి రాగానే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు చెల్లిబోయిన శ్రీను, వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి పెన్మెత్స చిటిరాజు, వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కాశీ మునుకుమారి, ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి కాశీ రామకృష్ణ, కౌన్సిలర్ బొంతు బుజిబాబు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ 15 నెలల కాలంగా ఏదైతే పరిపాలన జరుగుతుందో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన, అలాగే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైనటువంటి ప్రజలపైన ఏ రకమైన దుర్మార్గమైన పరిపాలన చేస్తూ వాళ్ళు ఏ రకంగా ఇబ్బందికి గురవుతూ ఇబ్బంది పెడుతున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ 15 నెలల కాలంగా స్వయంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ వాళ్ళ సానుభూతి పరులకు కానీ పనులు చేయొద్దు, వాళ్ళకి పనులు చేసి పెట్టినట్లయితే మనం పాముకి పాలేసి పెంచినట్టే అని చెప్పి స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడి ఉన్నాడు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు, అంతకుముందు ఆ నాన్నగారు చేసిన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కావచ్చు, ఎప్పుడు కులమనో మతమనో పార్టీ అనో చూడకుండా అందరికీ మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుతున్న విధానం కావచ్చు, అలాగే అతని తనయుడు ఎవరైతే లోకేష్ పరిపాలన తీరు కావచ్చు, వాళ్ళు చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన తప్పుడు కేసులు బనాయిస్తూ తప్పుడు మార్గాల్లో వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఇవాళ పరిపాలన ఈ 15 నెలల కాలంగా చూసాం. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన అధికారం కోల్పోయిన తర్వాత ప్రతి ఒక్కరికి అండగా నిలబడాలి, ఇవాళ ప్రతి ఒక్కరికి మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ డిజిటల్ బుక్ అని ఏదైతే మన పార్టీ శ్రేణులకు జరుగుతున్న ఇబ్బందులన్నీ కూడా ఇవాళ పార్టీ దృష్టిలో ఇవాళ పెట్టాలి. ఏదైతే మనం పెట్టిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఖచ్చితంగా అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. ఇప్పటికే ప్రజల్లో ఈ 15 నెలల కాలంగా ఏదైతే అమలు చేస్తానన్నటువంటి హామీలు కావచ్చు, ఏదైతే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, ఎక్కడా కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. ఇవాళ సూపర్ 6 మేము అమలు చేస్తామని చెప్పి పండగలు చేసుకుంటూ లేకపోతే వాళ్ళు ఇవాళ ఉత్సవాలు చేసుకుంటున్నారు. కానీ ప్రజలకు ఎక్కడా కూడా అందిన దాఖలాలు ఎక్కడ మనం చూసినట్టు ఇవాళ మన ప్రజలందరూ కూడా ఇవాళ క్లియర్గా ఏదైతే సూపర్ 6 హామీలు అందడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. ఇవాళ జరగకపోగా ఇవాళ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఏదైతే లోకేష్ అమలు చేస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే అక్కడున్న నాయకులను కానీ అక్కడున్న కార్యకర్తలు కానీ ఇబ్బందులు గురి చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. నా మిత్రుడు పొన్నాడ సతీష్ కుమార్ గారికి, అలాగే నియోజకవర్గ అబ్జర్వర్ మరి శ్రీను గారికి, అలాగే రాజు గారికి, అందరికీ కూడా మీడియా మిత్రులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం మన 24వ తేదీన మరి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనే దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మరి లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న సందర్భంలో మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, అభిమానులు కానీ వాళ్ళందరికీ కూడా మరి ఉపయోగకరమైన ఉండేలాగా వాళ్ళ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అందులో నమోదు చేసుకునేదానికి ఈ డిజిటల్ బుక్ అనేది అన్ని మరి ఆవిష్కరించడం జరిగింది. రెడ్ బుక్ అంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా రెడ్ బుక్, ఆ పేరే రెడ్ బుక్ అంటే భయభ్రాంతులు చేసేలా ఉంది. అలాగే డిజిటల్ బుక్ అంటే అంతా కూడా ప్రపంచం అంతా డిజిటల్లో ఉన్నది కనుక దాని ప్రకారంగా అయిన ప్రతి ఒక్కటి కూడా అందులో కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పార్టీ పనిచేసే కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా తప్పుడు కేసులు పెట్టి ఇందాక తమ్ముడు సతీష్ గారు అన్నట్టుగా ఇలా ఐపోలవరం కానివ్వండి, కాటన్ కానివ్వండి, ఇలాగా తాళరేవు కానివ్వండి,
మరి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మరి దారుణంగా వాళ్ళ ఉన్న ఎస్ఐస్ అందరూ కూడా చాలా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఖచ్చితంగా మరి మీడియా మూలకంగా మేము చెప్తా ఉన్నాం, రేపు పొద్దున్న ఖచ్చితంగా ఈ అధికారం అనేది పరమార్థం కాదు. ఖచ్చితంగా అధికారం ఉంటుంది, మళ్ళీ మారుతూ ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అందుకని మీరు ప్రభుత్వాధికారులు అందరూ కూడా జవాబుదారీతనంతో పనిచేయాలి తప్ప మీరు ఏదో ఈవేళ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసేయమన్నారంటే రేపు ఖచ్చితంగా దీనికి పనిష్మెంట్ అనుభవించేది మీరే. ఖచ్చితంగా మా జగన్ గారు ఏదైతే చెప్పారో మా అధ్యక్షులు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే రేపు పర్యవేక్షణ ఉంటుంది. ఈ డిజిటల్ బుక్లో ముమ్మడివరం నియోజకవర్గ మరి ప్రజానీకానికి కార్యకర్తలకి నాయకులకు అమ్మాయిలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ డిజిటల్ బుక్ అనే దాంట్లో మీకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే మళ్ళీ మర్చిపోతున్న డిజిటల్ బుక్లో నమోదు చేసుకోండి. ఖచ్చితంగా దీని నుంచి మీకు మంచి రిజల్ట్, మీకు మంచి మరి అవకాశాలు రేపు రాబోయే రోజుల్లో ఉంటాయని చెప్పేసి మేము తెలుపుకుంటూ ఈ డిజిటల్ బుక్ని సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా మన కార్యకర్తలు అందరూ కూడా దీన్ని గ్రామ స్థాయిలో కూడా డిజిటల్ బుక్ యొక్క సారాంశం ఏంటనేది కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు దీన్ని నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నమోదు చేసుకోవాలని ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం.